నేనేం చేశానమ్మా? కనీసం ఒక మాట కూడా అనలేదే నిన్ను. మాట్లాడడం మానేసావు కదా, గదిలోంచి బయటికి కూడా రావట్లేదు కదా. దానికి నువ్విలా చేయడానికి సంబంధం ఏంటమ్మా? మీ అమ్మ నీ మంచి కోరి నీ క్షేమం కోసం నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ఈ ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తే నువ్విలా చేయడం ఏమన్నా బాగుందో చెప్పు. నువ్వు లేకుండా, నీ అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఇంతవరకు ఏ శుభకార్యమైనా జరిగిందా నాయనమ్మా? అది గతమమ్మా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పరిస్థితులకు తగ్గట్లుగా పెద్దవాళ్ళు ఏం చెప్తే అలాగే నడుచుకోవాలి. నీ ఆశీర్వాదాలు లేని ఏ శుభకార్యాల్ని నేను అంగీకరించలేదు నాయనమ్మా. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదాలే ముఖ్యం అమ్మా నీకు. నాకు నీ ఆశీర్వాదం తర్వాత ఎవరి ఆశీర్వాదమైనా. అసలు మన ఇంట్లో నీ అనుమతి ఆశీర్వాదం లేకుండా ఎలాంటి శుభకార్యమైనా జరిగిందా? లేదు కదా. అలాంటప్పుడు ఇది మాత్రం ఎలా జరుగుతుంది? నేనెలా అంగీకరిస్తాను? ఏమో నాయనమ్మా, ఎవరేమనుకున్నా సరే, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా సరే, నీ సమక్షంలో జరగని ఏ శుభకార్యం నాకు అవసరం లేదు. నేను ఇంట్లోనే ఉన్నాను కదమ్మా. కానీ వ్రతం దగ్గర లేవు కదా. నానమ్మా, నాకు నువ్వే ముఖ్యం. నా మనసు నీకు మాత్రమే తెలుసు. నా ఆలోచనలు, పద్ధతులు నువ్వు మాత్రమే గమనిస్తుంటావు. నేను ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో కట్టు బొట్టు దగ్గర నుండి అన్నీ నువ్వే నాకు నేర్పించావు. నా విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంది నువ్వే. అవునా కాదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు జరగబోయే వ్రతం దగ్గర నుంచి రేపో మాపో జరగబోయే నా పెళ్లి విషయం వరకు అన్నీ నీ సమక్షంలోనే, నీ ఆధ్వర్యంలోనే జరగాలి. నీ చల్లని దీవెనలతో నా పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉంటాను నాయనమ్మా. మీ అమ్ముంది కదమ్మా. మీ అమ్మకి ఇవన్నీ తెలీదా చెప్పు? అమ్మకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నీ అంత దూరం ఆలోచించలేదు నాయనమ్మా. అమ్మ ఎంతసేపు ఇవాల్టి గురించే ఆలోచిస్తుంది, రేపటి గురించి అస్సలు ఆలోచించదు. కూతురికి పెళ్లి చేసి పంపించేయడమే బాధ్యత అనుకుంటుందమ్మ. కానీ నువ్వు ఆ బాధ్యతతో పాటు నా క్షేమం గురించి కూడా ఆలోచిస్తావు. నీ అనుభవమే నా జీవితానికి పూలబాట వేస్తుందన్న గట్టి నమ్మకం. కాబట్టి నువ్వే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. లేదా లేదా నేనసలు ఈ పెళ్లే చేసుకోను. నా పెళ్లి జరగడం జరగకపోవడం అనేది నీ చేతిలోనే ఉంది నాయనమ్మ. అమ్మో అమ్మో, ఇది ఇంత మాట అనేసిందేంటి? ఇది మాట అంది అంటే అక్షరాలా పాటిస్తుంది. మొండితనంలో దీనికి నేను అమ్మనైతే ఇది నాకు అమ్మమ్మాయి కూర్చుంది. అయితే ఈ పెళ్లి ఆగిపోతుందా? ఆ నోటికి అశుభం తప్పితే మామూలు మాటలు రావా? అంటే పద్మ అంత గట్టిగా చెప్తేను అత్త అత్త అత్త, నన్ను క్షమించత్తా. నేనేదేదో తప్పుగా మాట్లాడాను, తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించత్తా. అత్త, నన్ను క్షమించానని చెప్పే వరకు నేను నీ కాళ్ళు వదలను. నాకు బుద్ధొచ్చిందత్త. తెలుసో తెలియకో ఏదేదో వాగేశాను. నా మాటలేం పట్టించుకోకత్తా. నన్ను క్షమించత్తా. అమ్మో, అక్కేంటి క్షణాల్లో ప్లేటు ఫిరాయించేసింది? ఇప్పుడు గాని మనం కూడా ఏదైనా చెయ్యకపోతే రేపొద్దున్న సూర్యశామ్ల పెళ్లికి ఏదైనా అడ్డంకి ఎదురవుతుంది. మనం కూడా వెళ్ళి కాలు పట్టుకుంటే పోలా? చెల్లి, నువ్వు కూడా చెప్పొచ్చుగా అత్తయ్యకి నన్ను క్షమించమని. అత్తయ్య, నిజంగా అత్తయ్య, చిన్నపిల్లలు ఏమనుకోకండి. అత్తయ్య గారు, చిన్నవాళ్ళం. మేమేదో తెలిసి తెలియక మాట్లాడితే
ఆ మాటలు మీరు పట్టించుకోవడం పెద్దవాళ్ళుగా మీకు ధర్మం కాదు. నాయనమ్మ, ఒక మాట చెప్పొచ్చా? తప్పు చేయటం తప్పు కాదు, ఆ తప్పుని తప్పు అని ఒప్పుకోకపోవటం, పరివర్తన చెందకపోవటం తప్పు. అలా పరివర్తన చెందిన వాళ్ళని అన్నీ మర్చిపోయి మనలో కలుపుకోవాలని నువ్వే చాలాసార్లు చెప్పావు నాయనమ్మ. అమ్మ, పెద్దమ్మ, అక్క పెళ్లి విషయంలో, నగల విషయంలో తప్పుగా మాట్లాడి నీ మనసుని గాయపరిచారు. కానీ వాళ్లే ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయంలో నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకుంటే. వదిలించుకున్న భారాన్ని మళ్ళీ నా తలపై పెట్టాలనుకోకు సూర్య. నువ్వు భారం మొయ్యలేక కాదు ఈ మాట అంటుంది, బాధని మర్చిపోలేక ఈ మాట అంటున్నావు. పోనీ బాధే అనుకో, ఈ బాధలు నాకెందుకురా? లేదు నాయనమ్మా, ఇక నిన్ను బాధ పెట్టే మాటలు కానీ, కష్టపెట్టే పనులు కానీ ఇక ఇంట్లో ఎవ్వరూ చేయరు. దేవతలాంటి నువ్వే అలిగితే మేమందరం ఏమైపోతాం చెప్పు నాయనమ్మా. ఇంట్లో అమ్మతో మాట్లాడినట్టు అమ్మని అడిగినట్టు అనుకున్నాం. అందుకే నిన్నంత స్వతంత్రంగా అడిగాం. అప్పటికి నగల ప్రస్తావన మీ దగ్గర తీసుకురాకూడదని అనుకున్నాం. నేను అలాగే అనుకున్నానత్తా. అదేంటో మాట మీద మాట పెరిగి నగల ప్రస్తావన రావటం, నేను మిమ్మల్ని అడగటం. దానికి నీకంత కోపం వస్తుందని, తాళాలు ఇమ్మన్నందుకు నీ మనసు అంత గాయపడుతుందని నేను అస్సలు ఊహించలేదత్తా. ఆ, అలా ఊహిస్తే అడిగేవాళ్ళం అత్తయ్య గారు. చెప్పానుగా, అమ్మైనా అత్తైనా అన్నీ నువ్వే అన్న భావంతో అడిగాం. ఇక మీదట ఏమీ అడగను. ఇక మీదట మీ మనసు నొప్పించి ఏ మాట మాట్లాడు, ఏ పని చెయ్యం. ఒట్టత్తా, నువ్వు శాంతించి మౌనం వీడితే కాని మేమెవరూ సంతోషంగా ఉండం. అర్థం చేసుకోవద్దా? ఈ ఒక్క తప్పు కాయత్తా, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యం. నువ్వు లేని శుభకార్యం ఏదైనా రుచి లేని వంటలా ఉంటుంది. రాత, నా మాట మన్నించి రాత. తొందరపడేదో. నానమ్మా, అక్క నీ ఆశీస్సులతోనే పుట్టింటి గడప దాటాలి. అదే మా అందరి కోరిక. మందలించినా మన్నించినా ఆ హక్కు నీకే ఉంది. అదే మాకు శ్రీరామ రక్ష. అమ్మ పద్మ, మీ అమ్మ కోసం, పిన్ని కోసం కాకపోయినా నీ కోసం, నీ పెళ్లి కోసం ఈ ఇంటి బాధ్యతను స్వీకరిస్తాను. ఇప్పుడు సంతోషమేనా? పద్మావతినా, ఐ లవ్ యూ వదినా. సాముదినా, ఆగు. ఏంటిది ఇలా సడన్ గా వచ్చి ముద్దుల మీద ముద్దులు పెడుతున్నావేంటి? ఎందుకింత ఆనందం? ఏం జరిగింది? అంత గొప్ప అచీవ్ చేసి ఏం జరిగిందని అడుగుతావేంటి? అమ్మమ్మ విషయంలో యు డిడ్ ఎ మార్వెలస్ జాబ్. yes, really you are so great. I like that very much. అసలు నువ్వు అలాంటిది ఒక ట్విస్ట్ ఇస్తావని, అందరినీ ఇలా సర్ప్రైజ్ చేస్తావని I never expected. నేనేంటి, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి అంటారు కదా, అదే నేను చేశాను. ఆ ఐడియా ఎవరికి రాలేదు కదా, దట్స్ గ్రేట్. అమ్మమ్మ కేసు విసిరేయడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, రూమ్లో లోన్లీగా ఉండడం, బయటికి రాకపోవడం, ఇదంతా చూసి ఐ ఫెల్ సో బ్యాడ్. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి సూర్య మాట్లాడినా
తను తన డెసిషన్ మార్చుకోలేదు. తర్వాత మళ్ళీ ఎవరు అమ్మమ్మ మనసు మార్చలేకపోయారు. సో అమ్మమ్మ తన డెసిషన్కి స్టాండ్ అయింది. తననెవరూ మార్చలేరని చాలా భయపడ్డాను, బాధపడ్డాను. బట్ నువ్వు అమ్మమ్మ మనసు మార్చావు. అలాంటి బ్రిలియంట్ ఐడియా నీకెలా వచ్చింది చెప్పు. దానికి కారణం నువ్వే. నేనా? ఎస్, నువ్వే. నేనేం చేశాను? ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు చేసావు కదా. అదే ఫార్ములా నేను ఫాలో అయ్యాను. ఐ కాంట్ అండర్స్టాండ్. ఏమంటున్నావు పద్మవదినా? ఒకసారి నాయనమ్మ అమ్మని పిన్నిని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చాలా గట్టిగా చెప్తే ఆ టైంలో నువ్వేం చేసావు? సేమ్ ఫార్ములానే నేను ఫాలో అయ్యాను. సూపర్ వదినా. నేను ఏదో ఒకటి చేసి నాన్నమ్మ మనసు మార్చాలి అనుకున్నాను. నా ప్రయత్నం ఫలించింది. నానమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. అది చాలు సాముదినా నాకు. ఇంట్లో అందరినీ హ్యాపీ చేసావు. బట్ ఆ టైంలో నువ్వు ఇంకో డిమాండ్, ఐ మీన్ నీ మనసులో ఉన్న మాట చెప్పుంటే అమ్మమ్మ దానికి ఓకే అనేది కదా. దేని గురించి నువ్వు అనేది? మనోజ్తో మ్యారేజ్ నీకు ఇష్టం లేదని, శ్రీనివాస్ని లైక్ చేస్తున్నాని. అమ్మమ్మతో అప్పుడే ఒక మాట చెప్తే బాగుండేది కదా వదినా. అలా చెప్తే అమ్మమ్మ పెద్దతో మాట్లాడి ఒప్పించి నీ పెళ్లి శ్రీనివాస్తోనేనని అప్పుడే అనౌన్స్ చేసేది కదా. అదేంటది అంటారు, వాట్ ఈస్ దాట్? పిట్టలు పిట్టలు అని. ఒకే దెబ్బకి రెండు పిట్టలా? ఎగ్జాక్ట్లీ. అలా అమ్మమ్మ మనసు మారి అలాగే శ్రీనివాస్తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యేది కదా. అది సందర్భం కాదు. ఎందుకు కాదు? ఉన్న సమస్యలకు తోడు నేను నా పెళ్లి విషయం నాన్నమ్మకి ఇంకో సమస్య కాకూడదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత అమ్మమ్మ మామూలు మూడ్లోకి వచ్చేసి హ్యాపీగానే ఉంది కదా. ఆ సంతోషాన్ని నేను వెంటనే పోగొడితే నేను చేసిన ప్రయత్నానికి అర్థం లేకుండా పోయేది కదా. అలా ఎందుకు థింక్ చేస్తున్నావు పద్మవదినా? అమ్మమ్మ నీ బాధ అర్థం చేసుకునేది కదా. నా బాధ అర్థం చేసుకునే ప్రయత్నంలో నానమ్మ బాధపడుతుంది కదా. మ్యారేజ్ విషయం కాబట్టి అమ్మమ్మ అర్థం చేసుకునేదే కానీ బాధపడేదేం కాదు. నీకు తెలుసు సాముదినా, అసలు రెండు సీరియస్ టాపిక్స్ ఒకేసారి తీసుకురాకూడదు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాదు కదా. వస్తుందనే నమ్మకం ఉంది. ఈ గుడ్డే అవాయిడ్ చేసి ఇంకో గుడ్డే కోసం ఎదురు చూడే ఎందుకు? నువ్వు అన్నట్లు నేను శ్రీనివాస్ విషయం నాన్నమ్మతో చెప్పానే అనుకో. ఒకవేళ నాన్నమ్మ కోపం వస్తే? అలా ఎందుకు వస్తుంది? నువ్వంటే అమ్మమ్మకి చాలా లైకింగ్ కదా. నిజమే. అలాగని ఏ తప్పు చేసినా సమర్థించాలని లేదు కదా. శ్రీనివాస్ ని ఇష్టపడడం తప్పు కాదు కదా. మనోజ్ అంటే ఇష్టం లేదని చెప్పకపోవడం తప్పే కదా. ఎస్, దిస్ ఇస్ ఆల్సో పాయింట్. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఇష్టం లేనప్పుడు ఇంతకాలం సైలెంట్గా ఎందుకున్నావు? పెళ్లి దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి అని నన్ను అడుగుతుంది కదా. ఐ అగ్రీ విత్ యూ. బట్ సేమ్ క్వశ్చన్ మ్యాటర్ ఓపెన్ అయిన తర్వాత రైజ్ అవుతుంది కదా. అప్పుడేం చేస్తావు? అప్పుడు మాత్రం అమ్మమ్మ నిన్ను స్కోల్ చేయదా? అప్పుడు ఎలాగూ తప్పదు కదా. ఇప్పుడే ఎందుకు గోల చేసుకోవడం? ఇప్పుడు చెప్పలేని దానివి అప్పుడెలా చెప్తావు? కమ్ ఆన్, టెల్ మీ. చెప్పు పద్మవదినా. అప్పుడు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనోజ్ని చేసుకోవాల్సి వస్తే తప్పనిసరి అయితే? అలా జరగదనే ఆశ. ఏంటి నీ ధైర్యం? భగవంతుడున్నాడని, దేవత లాంటి నానమ్మ ఉందని, నానమ్మ నీడలో ఉన్న ఎవ్వరికీ అన్యాయం జరగదని, ఎవరిష్టానికి వ్యతిరేకంగా జరగదని నమ్మకం. నో, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎయిర్లో లైట్, ఐ మీన్ దీపం పెట్టి ఓ గాడ్ నీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఉంది. ఈ ఇంటికి దీపం నానమ్మ.
ఆ దీపం వెలుగు ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఎవ్వరి బ్రతుకుల్లోకి చీకటి రాదు. నా పెళ్లి విషయంలో నానమ్మ కల్పించుకునే సమయం వస్తుంది. అప్పుడు నానమ్మ నా మనసు అర్థం చేసుకుంటుంది. నా మెళ్ళో శ్రీనివాస్ 3 ముళ్ళు వేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు మంచి జరిగినా చెడు జరిగినా అది నానమ్మ వల్లే జరుగుతుంది. అందుకే నువ్వు కంగారు పడి నానమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ప్లీజ్ శామ్ వదినా. లేదు వదినా. ధాత పురుస్తాదిముదా జహర్షక్రః ప్రవిద్వాన్ శతసర్హతమేవం విద్వాన్ మృతేహ భూతి నాన్యః. అమ్మా, అమ్మాయి లేరి వస్తున్నారు. పంథాయ నైవేద్యతే ఓం సహస్రశీర్షం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం రండి బాబు. విశ్వతాత్మా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశం ఉపజీవతే నారాయణ మహాజయం. అమ్మా కూర్చోండి. తచ్చంయో రావురిణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం. వ్రతం ప్రారంభించే ముందు అమ్మాయిలు కంకణం కట్టుకోవాలి. అవును, కట్టుకోవాలి. కట్టుకోవాలి ఏమిట్రా, కట్టాలి. కట్టాలి. కంకణం అంటే ఏంటి? కంకణం అంటే ధనుర్మాస వ్రతం పూర్తయ్యేంత వరకు నియమ నిబంధనలతో నిష్ఠతో పూజ చేస్తానని కంకణం కట్టుకోవాలి. అప్పుడు వ్రతం ప్రారంభించాలి. ఎవరు కట్టాలి? శ్రీరంగరంగరంగ ఎవరు కట్టాలంటావేంటయ్యా? కట్టుకోబోయేవాడే. ఇదిగో ఇలా అమ్మాయి చేయి తీసుకుని ఇలా కట్టాలి. అయ్యో అయ్యో అయ్యో, కాబోయే మొగుడు కట్టాలి కానీ నువ్వు కట్టడం ఏంటయ్యా? అయ్యో, ఇదేమిటి ఇలా కట్టేశాను? ఏమిటో నేను కొన్ని విషయాల్లో ఇలా ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతుంటాను. వీడిక్కడికి ఎలా వచ్చాడు? వీడి చేత మళ్ళీ ఇంకో వేషం కట్టించారా? అదే అయి ఉంటుంది. చూస్తా, ఎప్పటికైనా వీడి అంతు చూస్తా. పద్మ, అది తీసే. అల్లుడు గారు మళ్ళీ కడతారు. అపచారం అపచారం. శ్రీరంగ తప్పమ్మా, తప్పు. బాబాయ్ చెప్పరేమిటి? అవునమ్మా, అది మంత్రించిన కంకణం. అది తీస్తే దోషం జరుగుతుంది. అది కాదండి, ఆ కంకణం కట్టాల్సింది మా అల్లుడు గారు కదా. నిజమే. ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది, శ్రీవారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. కంకణం అలాగే మాంగళ్యం స్వామివారికి తాకించే కదా అమ్మవారి మెడలో వేస్తారు. ఇది అంతే. దాన్ని తాకి మమ అనుకుంటే సరిపోతుంది. అది ఇది ఒకటేలా అవుతుందయ్యా? పద్మ, ముందా కంకణం తీసి. దోషం అంటున్నారు కదమ్మా. సూర్య, ఏంటని అలా చూస్తున్నావు? రా, వచ్చి శామ్క కంగణం కట్టు. బాబు కంకణం తీసుకో. తచ్చయ్యో రావురిణీమహే గాతుం యజ్ఞాయ గాతుం शन्नो अस्तु द्विपदेशं चतुष्पदे. दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं. लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामीश्वरीं दासीभूत समस्त देववनितां लोकैक दीपांकुरां नमस्करोमि. नमस्कारं చేసుకోండి.
గోవింద గోవింద